ఆమేన్. హల్లెలూయా. సంతోషంగా ఉన్నారా? సంతోషంగా ఉన్నారా? ఆమేన్. సంతోషమే. ఎవరైతే సంతోషంగా ఉన్న వారికి సగం బలం పొందాలనే ఆశ ఉందా? దేవుని మహిమ కలుగును గాక. ఉదయకాల వేళ ప్రభు మనలా బ్రతికించి నడిపించి ఈ ఉదయకాల వేళ ఆయన సన్నిధిలో ఉండడానికి కూడా ఆయన కృప చూపినందుకు దేవునికి నేను కృతజ్ఞుడై ఉన్నాను. ఎందుకు తెలుసా? ఆయన మన ప్రభు, మన యొక్క రక్షకుడు. ఆయన మనం నడిపించేవాడు, మనలో కాపాడేవాడు. అందునిమిత్తమై నిత్యంగా ఈ ఉదయకాల వేళ ఆయన సన్నిధికి మనం రావటానికి ఎంతో గొప్ప విషయం. ఈ గొప్ప విషయంలో నిజంగా మనం ప్రభుత్వానికి జీవించినట్లయితే ప్రభు మనలో ఉన్నత స్థానానికి తీసుకుని వస్తాడు. దేవుని మహిమ కలుగును గాక. దేవుని మహిమ కలుగును గాక. ఆ ఉన్నత స్థానానికి నడవాలని ప్రభు మన దగ్గర చూస్తున్నాడు. ఏదో అలాగనే కూర్చొని వెళ్ళిపోకూడదు, అలాగనే జీవించి వెళ్ళిపోకూడదు. ఈ రోజున దేవుని వాక్యము విశ్వాసమును కట్టి మాట్లాడబోతున్నాను. అయితే విశ్వాసం లేకుంటే నిజంగా ఏమీ చేయలేదు. విశ్వాసం అనేది చాలా గొప్పది. విశ్వాసమే మనకు ఆదరణ. యోహాను సువార్త 3వ అధ్యాయం 18వ వచనము చదువుదాం. యోహాను సువార్త ఆయనను విశ్వాసం ఉంచడానికి తీర్పు తీర్చబడదు. విశ్వసించిన ప్రతి వాడు ఆ దేవుని అద్వితీయ నామందు విశ్వాసం ఉంచలేదు కనుక వానికి ఇంతకు ముందే తీర్పు తీర్చబడను. దేవుని మహిమ కలుగును గాక. బాగా ఆలోచించండి. విశ్వసించిన వాడు నిజంగా ఆయన ఉన్నాడని విశ్వసించిన వాడు తీర్పు పొందలేడు. విశ్వసించిన వాడికి తీర్పు లేదు. తీర్పు అనగా జడ్జిమెంట్ ఎవరికి లేదు. జడ్జిమెంట్లో మనం నిలబడం. ఎవరైనా ఒక తప్పు చేస్తే, లేక ఎవరైనా ఏదైనా గలాట అయితే ఒకరిని తీసుకుపోయి తీర్పులో నిలబెడతారు. ఎందుకు తీర్పులో నిలబెడతారు తెలుసుదా? దాని కార్యాన్ని నిజంగా తీర్పు తీర్చుడికై నిలబెడతారు. అలాగనే యేసు ప్రభు కాలంలో కూడా నిత్యముగా ఈ కార్యము జరుగుతున్నది. ఈ కార్యం ఎందుకు జరుగుతున్నదంటే ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన వారికి తీర్పు తీర్చబడదు. ఆయన విశ్వాసం ఉంచేవాడు దేవుని అద్వితీయ కుమారుని నామమున విశ్వసించలేదు. కొందరు ఏం చేస్తారంటే అద్వితీయ కుమారుని విశ్వాసం ఉంచలేదు. విశ్వాసం లేని వారికి తీర్పులో నిలబడాలి. నా ప్రియ దేవుని జన్మ తీర్పు నిత్యం. ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే, లేక ఎవరైనా ఏదైనా గలాట్ చేస్తే అతన్ని తీసుకుపోయి జైలు చేసి తీర్పులకు తీసుకొని వస్తారు. ఇది తీర్పు మనం చూస్తూనే ఉన్నాం. అయితే బైబిల్ చెబుతుంది విశ్వసించకపోతే తీర్పు పొందుతాం. తీర్పు కూడా గొర్రెల నుంచి మేకలు ఎలాగైతే ఏర్పరుస్తారో అలాగనే ఏర్పరచబడుతుంది. చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయము, మత్తయి 25వ అధ్యాయము. అక్కడ తీర్పును నిజంగా గొర్రెల నుండి మేకలు ఎలాగనో ఏర్పరుస్తున్నారు. చూడండి ఎలా ఏర్పరుస్తున్నారు. చూడండి 25వ అధ్యాయం 30. కుడి వైపున గొర్రెలను, ఎడమ వైపున మేకలను నిలవబెట్టును. అప్పుడు రాజు అప్పుడు ఏం చేస్తాడు? కుడి వైపు ఉన్న వారిని చూసి
నా తండ్రి చేత. చూడండి, విశ్వాసం ఉంచిన వాడు తన తండ్రితో ఆశీర్వదించబడ్డవాడు. తండ్రి లోకము పుట్టిన మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన నా స్వతంత్రించుకొని, నా రాజ్యాన్ని స్వతంత్రించుకోండి, రాజ్యానికి వారసులు అవుతారు. దేవుని నా మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీరేమైతారు, మనం ఏమవుతాము? రాజ్యానికి వారసులు అవుతాం. ఈ రాజ్యానికి వారసులు కావాలంటే విశ్వాసం కావాలి. విశ్వాసం కావాలి. విశ్వాసం లేకపోతే యేసును చూడలేదు. విశ్వాసం అనేది ఎలాంటిదంటే సూర్యుడు లాంటిది. సూర్యుడు తెలుసా మీకు? సూర్యుని తీసుకొచ్చి మూట కట్టండి చూద్దాం. సూర్యుని మూట కడితే ఆ సూర్యుని చేస్తున్న నిజంగా ఎక్కడ కూడా పొడుచుకొని వస్తుంది. విశ్వాసం ఎలాంటి చేస్తుందంటే అదే 7 గంటలకు 9 గంటలు కావాలంటే 5 నిమిషాల ముందే వస్తుంది. అది విశ్వాసం. దానికి విశ్వాసం ఉంది. నా విశ్వాసములో నేను ముందుగానే ఉండాలి. ముందుగానే పోయి దేవునికి ఆరాధించాలి. ముందుగానే పోయి నేను ప్రార్థన చేయాలి. విశ్వాసం ఎలా ఉంటుందంటే ఎలా ఉంటుందంటే అది విశ్వాసం అనేది దేవునికి భయపడుతుంది. దేవుని భయం దాంట్లో ఉంటాయి. దేవుని భయం లేని వారికి ఎప్పుడైనా పోవచ్చులే, మేము పోయి అటెండ్ చేస్తే సరిపోద్ది, ఎప్పుడైనా పోయి ఆ యొక్క సైన్ చేస్తే సరిపోద్ది, నాయన కూడా పోయినట్లే. అలా కాదు. ప్రభు సన్నిధిలో ప్రభు సన్నిధి అలాంటి కాదు. ప్రభు సన్నిధి కరెక్ట్ గా తన టయాన్ని, తన సమయాన్ని నిజంగా అమెరికా దినం ఎలా చేస్తారంటే 5 నిమిషాలు ముందుగానే ఉంటారు. 5 నిమిషాలు ముందుగా ఉన్న వారు ఎలా ఆశీర్వదించబడదు తెలుసుదా? వారు ఎలాగ దీవించబడదు తెలుసా? వారు ఎలాగ అనేక మందికి సహాయం చేస్తారో తెలుసుదా? ఎలా చేస్తున్నారు సహాయము? వారు 5 నిమిషాలు 10 నిమిషాలు ముందుగానే ఎక్కడ పోతుందంటే దేవుని సన్నిధి ఉంటుంది కనుక దేవుని సన్నిధి అతను ఏం చేస్తుందంటే ఆశీర్వాదంగా మారుతుంది. అతనేం చేస్తుంది? దీవెనగా మారుతుంది. అది నిజంగా అనేక మందికి ఇచ్చేటట్టు చేస్తుంది. అనేక మందికి నిజంగా ఇచ్చిన వారిని నిజంగా వారికందరికీ దేవుని కూడా ఇచ్చేటట్టుగా చేస్తుంది. మనం వెనకబడిపోయినామంటే ఓటి చెట్టులో ఓటి కొండలో నీళ్లు పోసినట్టే. ఆయన గొడవలు చూసామంటే నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా. దేవుని నా మహిమ కలుగును గాక. దేవుని నా మహిమ కలుగును గాక. తండ్రి చేత ఆశీర్వదించబడిన వారు ఎలా ఉంటుందో తెలుసునా? వారు ఒక విశ్వాసమై ఉంటారు. వారి యొక్క దీవెన పొందిన వారు ఉంటారు. వారు దాహం కలిగిన వారు ఉంటారు. యేసులో దాహం కలిగిన వారు ఉంటారు. ఆయన తృప్తి పొందువారుగా కనపడతారు. మనుషుల చేత తృప్తి పొందిన వారందరూ నిజంగా ఏ కొరకలు దేవుని యందు తృప్తి పొందిన వారు నిజంగా వానలవచ్చు, వదలవచ్చు, ఆ ఇంటి మీద కొట్టవచ్చు, ఆ యొక్క అలాగే దూరవచ్చు. అయితే యేసునందున్న వారు అలాగే నిలిచిపోతారు. దేవుని మహిమ కలుగును గాక. దేవుని మహిమ కలుగును గాక. యేసునందు నిలిచిన వారు ఎలాగుంటుందో తెలిసిన అలాగే నిలిచిపోతారు. ఎన్ని వానలు కానీ, ఎన్ని వరదలే కానీ, ఎన్ని కొట్టుకొని ఊరే అలాగే నిలిచి ఉంటారు. సునామీ వచ్చినప్పుడు ఏమైంది తెలిసిన? మెడ్రాస్ లో నిజంగా సునామీ వచ్చినప్పుడు ఏం చేశారంటే ఆడున్న వారందరూ అక్కడున్న ఆ యొక్క చెట్లు అన్నిటినీ ఎలా వచ్చిందంటే ఇలా వచ్చేసి సునామీ అంతటిని మనసులో విలువలంతటినీ మంటి కప్పెట్టింది. ఒక చెట్టు ఎక్కారు, తాటి చెట్టు ఎక్కినా కానీ అలాగే నిజంగా నింపడిపోయింది, కప్పడిపోయింది. ఒకే ఒక పుట్టు గర్భవతి నిజంగా అలాగనే రేపో ఎందుకో నిజంగా నిలబడే సమయము అలాంటి సహోదరి అలాగే నిలబడిపోయింది.
ఆ సహోదరు మాత్రం ఒక్కటే బ్రతికింది. ఆ సహోదరికి మాత్రమే విశ్వాసం కలది. యేసు భయభక్తులు కలది, విశ్వాసం కలది. విశ్వాసం అనేది సూర్యుడు లాంటిది. సూర్యుడు ఎక్కడ కుట్టలేదు, అది బయటకు వస్తూనే ఉంటుంది. విశ్వాసి పరుగులు చేస్తుంది. విశ్వాసి ప్రభుకు ప్రార్థన వచ్చి ముందుగా వచ్చి ప్రార్థన చేస్తుంది. విశ్వాసం అనేది అది నిరీక్షించబట్టుకు అది నిజ స్వరూపమైనది. అది పెద్దలను సాక్ష్యం పొందినారు. విశ్వాసి నువ్వు సాక్ష్యం పొందాలి, సాక్ష్యం నిలబడాలి. కొంతమంది సాక్ష్యం చెప్తారు. ఎవరు చెప్తారు తెలుసా? నేను ప్రభు నమ్మకతానికి ఏమీ లేదు, నాకు నేను ఎలా అంటానంటే ఏమీ లేదు. అయితే ప్రభు నమ్మి ఆయన కాదు జీవిస్తున్నానే, ఆయన కాదు పరిగెత్తుతున్నానే. ఈ రోజు నా ప్రభు నిజంగా ఇంటి ముందు కట్టించాడు. దేవుడు నా మహిమ కలుగును గాక. ఈ రోజు నిజంగా దేవుడు నన్ను ఎంతో ఉన్నత స్థానానికి తీసుకొచ్చాడు. ఉన్నత చిటికి నన్ను బాగా నడిపించాడు, ఉన్నత మార్గంలో నడిపించాడు. దేవుడు అలాంటి వాడు తెలుసా? నీ ప్రయాస చూసి నీ ప్రయాస చూసి ఆయన నడిపించేవాడన్నాడు. నీ ప్రయాస లేకపోతే నీకు ఏమీ దొరకదు. నేను తిరిగి తెచ్చుకున్నాను. దేవుని చెంతలో ఏం పొందుకోలేము. ఎందుకు పొందుకోలేదు తెలుసా? మన ప్రయాస లాగున్నది. మన ప్రయాస ఎందుకు? దేనికి పనికిరాని ప్రయాస. చర్చికి వచ్చున్నా సమయం కల్పిస్తున్నా, చర్చికి వస్తున్నా చేయకుండా, చర్చికి వస్తున్నా నిజంగా నడిచేది నవ్వుకున్నా. నా ప్రియ దేవుని జనమా, నువ్వు ఆలోచన చేయి. ఒక అతను ఎంత సంపాదించినా ఓటి కుండలో లేదా చిల్లు పడిన కుండలో పోసినట్టు ఉన్నదంట. ఎంత తీసుకురా, ఎంత సంపాదించి చిల్లి కుండలో పోసినట్లే నాతో పనిచేసిన వాడు, నాకంటే జీతం గలవాడు ఇప్పటికీ అలాగనే ఉన్నాడు. చిల్లి కొండలో నిజంగా నీళ్లు పోసినట్టే, లేకపోతే చిల్లి కొండలో నిజంగా నీళ్లు పోసినట్టే ఉండవాలి ఇప్పటికీ. ఇక్కడే బెంగళూరులో ఉన్నారు. దేవుడు నా మహిమ కలుగును గాక, దేవుడు నా మహిమ కలుగును గాక. నేను ఎవరికైనా ప్రయత్నం తీసుకోవాలా, అడుకోవాలి. నేను ఎవరికైనా నేను ఎవరిని కదా నా చేయి కావాలా. నిన్న పొంగులు నేను చదివి వచ్చేటువంటి పొంగులు వాడు పొంగులు ఒక అతను వచ్చాడు. అలాంటి వాడు, ఆయన మంచివాడు. 10 రూపాయలు 10 పైసలు కూడా తీసుకున్నాడు. దేవుడు నా మహిమ కలుగును గాక, దేవుడు నా మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువుకి మహిమ కలుగు, జీవించు. నీ సమయాన్ని పోగొట్టుగా కాదు, నీ సమయాన్ని విడిపించబడదు. సమయం విడిపించినట్లయితే ఏం ప్రయోజనం లేదు. దానికి ప్రయోజనం ఎక్కడ లేదు. అయితే ఏమంటానండి, గౌరవం చూసి మీరు లోకం పుట్టిన మొదలుకొని ఏం చేస్తారు తెలుసా? సిద్ధపరచబడిన రాజ్యము స్వతంత్రించుకోండి, సంతోషపడండి. నా తల్లి చాలా ఆశీర్వదించబడిన వాళ్ళరా అండి. మీరు పుట్టిన మొదలుకొని ప్రభు కొరకే జీవించారు. పుట్టిన మొదలుకొని యేసు కొరకే ఎదురు చూశారు. ఆయన నాకు కావాలన్నారు, ఆయనతో నేను ఉండాలని అనుకున్నాను, ఆయన సమయాన్ని నా సమయాన్ని ఇవ్వాలనుకున్నారు. స్వతంత్రించుకోండి. విశ్వాసం నుంచి వాడు ఎలాంటి ఉంటాడు తెలుసా? వాడు సూర్యులాగా ఉంటారు. సూర్యులాగా ఉంటుంది, అలాగే సూర్యుగా ఉంటారు విశ్వాసం. ఆ సూర్యుడు నిజంగా ఎక్కడ మూటకెత్తనా కానీ అది నిలవదు. ఎక్కడైనా పొడుచుకొని బయటకు వచ్చేస్తుంది.
ఎందుకు తెలుసా? ఆ సూర్యుడు సన్నంగా ఉన్నది కనుక. మన విశ్వాసం ఎలా తెలుసా? ఎవరు తెలుసా? సూర్యుడు లాంటి విశ్వాసం కావాలి. 9 గంటలకు ఆరాధన అంటే 9 గంటలకు 5 నిమిషాల ముందు అమెరికా అనేక అధికారులు ఏం జరుగుతా 9 గంటలు అంటే 9 గంటలు 5 నిమిషాల ముందు ఖచ్చితంగా గంట కొట్టక మునిపే అక్క చర్చ గంట కొట్టక మునిపే చర్చ ఆలయంలో ఉండదు. మనం రోజు పిలుస్తున్నది ఎవరన్నా? ఈ రోజు చాలా చేర్చకుండా ఆదివారం ఒక్క రోజు దేవుని మహిమ కలుగును గాక. ఈ మహిమాత ఉండాలనుకున్నట్టయితే, మహిమలో ప్రవేశించాలనుకుంటే, ఆ విశ్వాసము కావాలనుకుంటే నిజంగా ప్రభు గారు చూడు. ఎబ్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయం చూడండి. విశ్వాసం ఎలాగో, విశ్వాసం అనేది నిరీక్షించబట్టుకు అది నిరీక్షణమైనది, దాని వల్ల పెద్దలు సాక్ష్యం పొందలేదు. ఈ కార్యంలో నీవు సాక్ష్యం పొందాలి. విశ్వాసి పతనాలే, విశ్వాసే కలంగాలే, విశ్వాసి తిరగాలే, విశ్వాసి వృద్ధిగా నిలబడు, విశ్వాసి బలం పొందుకో, రెక్కల చాటు ఎగిరిపో. విశ్వాసి నీ విశ్వాసం అయితే ఏమైతే తెలుసా? నీకు రెక్కలు వస్తాయి. రెక్కలు చేస్తూ ఎగిరిపోతూ ఎగురుతూ ఉంటావు. రెక్కలు వచ్చిన ఏం చేస్తావు తెలుసా? ఇక్కడే కూర్చోవు, ఇలాగే ఉండవు, ఎగురుతా ఉంటాయి. ఎగురుతాడు పక్షురాదులే ఎగురుతుంటాయి. విశ్వాసి బలం పొందు, విశ్వాసి దేవుని పొందు, విశ్వాసి ఆరోగ్యం పొందు, విశ్వాసి ఆశీర్వాదం పొందుకో, దేవుని పొందుకో. యేసు ప్రభువు నమ్మిన వారు ఈ సంవత్సరం నమ్మితే వచ్చే సంవత్సరానికి చాలా ఆశీర్వదించబడతారు. చాలా ఆశీర్వదించబడతారు. విశ్వాసి తవ్వకాలు విడిచాయి, విశ్వాసి అనేక చట్టకాలను వదిలిపెట్టు. మనం ఉన్నత స్థితికి, ఉన్నత రాజ్యానికి, ఉన్నత మార్గానికి దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. అర్థమవుతుందా? హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడున్నా అక్రమం చేయవాళ్ళనా? ఏందయ్యా నీ నామం దెయ్యంలాగా కొడుతునే, నీ నామం అన్ని భాష మాట్లాడుతూనే, నీ నామం పాపం చేస్తూనే ఓ అక్రమం చేయవాళ్ళరా. దేవుని నా మహిమ కలుగును గాక. మా ఆ రోజు ఆ మాట రాకూడదు. ఈ రోజే చిరపదు, ఈ రోజే యేసుని వృద్ధిపరుచుకో, వృద్ధిగా నిలవు. ఓ సమయానికి కరెక్ట్ గా సమయాన్ని పాలాపే, సమయాన్ని సద్వినియోగం చేసుకో. సహోదరి తర్వాత ఆయన చెప్పలేదే అనవద్దు. తర్వాత లేకపోతే ఏ చూసిన తర్వాత ఏడవద్దు. జీవితాన్ని సరి చేసుకో, జీవితాన్ని బాగు చేసుకో. ఏముంది మరుగుడు అధ్యాయము, విశ్వాసం అన్నది ఆ నిజస్వరూపమైన వాటి యొక్క నిజస్వరూపము, ఆ నిజస్వరూపం కనపడాలి. ఈ విశ్వాసాన్ని నీ స్వరూపమే కనపడాలి. నీ జీవితమే పని మీద పోతే విశ్వాసే ఆయన. విశ్వాసి అందరూ డబ్బులు ఎత్తుకొని పోతుంటే ఒట్టి చేతులు వచ్చేది, ఒట్టి చేతుల. దేవుని మహిమ కలుగును గాక, దేవుని మహిమ కలుగును గాక. అందరూ ఎత్తుకొని పోతుంటే చూస్తూనే వాడు ఎత్తుకొని పోయేది, అలాగే నేర్పించొచ్చేది. నా జీవితంలో నేను ఏం చేసేది తెలిసిన, వారికి అందరికీ టీ కాఫీ చెప్పుకోండి. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేస్తున్నాము? ఎలా జీవిస్తున్నాము? ఎలా
నిజస్వరూపమైనది, అదృశ్యమైనది ఉండడానికి ఈ రోజులో ఉన్నారు. ఇక్కడ చరిత్రలో ఆమెలో ఉన్నారు, సాక్షిగా ఉన్నారు, వారు దేవునికాగా జీవిస్తున్నారు, ఏసుకాగా బ్రతుకుతున్నారు. ఉన్నవని రుజువైపోవాలి. రుజువు యేసు అధ్యక్షగా సంఘానికి పోయేవాళ్ళు ఏంటో ఈ రుజువైనారు, ఈ రుజువుగా తీర్చబడ్డారు. దేవుని మహిమ కలుగును గాక. ఎంతో మంది ఉండొచ్చు, ఎంతో మంది పోవచ్చు, ఎంతో మంది చర్చికి రావచ్చు, అదే మనకి కావాలి. మన చర్చిలో ఈ చర్చికి చెందిన వారు నిజంగా అది అదృష్టమైనది, అది నిజమైనది, అది అప్పుడే చర్చికి. మా సహోదరి చర్చి ఇచ్చిన ఆటాడద్దు సహోదరుడా, నిజంగా ఎవరు చేయదు, ఏం ప్రయోజనం లేదు. ఏం చేసిన వాళ్ళందరూ కూడా ఎలా ఉంది తెలుసా, పొట్టి చేపలు ఉన్నారు, చేయని వాడు మాత్రం నిండుగా ఉన్నాడు. అవునమ్మా, చూడండి, మీరే చూసుకుంటారండి, మీరే ఆలోచన చేసుకోరండి. ఈ చేసిన వాళ్ళందరూ ఏం చేస్తాం తెలుసునా, నిజంగా చర్చికలు పడిపోయినాడు, చేయకుండా నిలబడ్డాడే, బలం పొందినాడు, ఆశీర్వాదం పొందినాడు, దేవుని పొందినాడు, ఆరోగ్యంగా ఉన్నాడు. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ నిజస్వరూపమైంది, రుజువైపోయింది. ఈ చర్చి మనుషులని రుజువు, ఈ ఆలయంకి వచ్చి పాత్ర చేయవారు రుజువు, పాత్రలు వారు రుజువు, వాటిని జీవితం రుజువు. ఎన్ని వచ్చినా ఏదొచ్చినా వారు నిలబడున్నారయ్యా. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. అర్థమవుతుందా? హల్లెలూయా. ఆ రుజువు చేయడానికి కూడి వచ్చేది, అందుకు ఐక్యత వచ్చేది ఎందుకు తెలుసా? అది రుజువు పరచడానికి. ఆ సర్వదేవుడు రుజువు చెంది దాన్ని బట్టి చూడండి, దాన్ని బట్టి పెద్దలు సాక్ష్యం పొందినారు. సాక్ష్యము ఇది ఎవరు తెలుసా? విశ్వాసు పట్టి ఉన్నవారు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు, హనోకు ఎవరు తెలుసా? విశ్వాసులు. అవిశ్వాసం కాదు సహోదరి. అవిశ్వాసం ఏమి దొరకదు. మీరు అనుకోవచ్చు, నేను చర్చికి పోతున్నా కానీ ఏమి దొరకదు. ఓటికుండగా నీళ్లు వచ్చినట్టు ఉంటుంది. విశ్వాసనీయులు ఈ పట్టే నిజంగా పట్టే రాయబడి అక్కడ ఏం లేదు. అన్న వచ్చి కయ్యను వచ్చేసేసి కనుక మాట్లాడితేనే చంపేస్తే ఏమి స్వరము దేవునితో మాట్లాడుతున్నది. దేవుని మహిమ కలుగును గాక. ఎలాంటి విశ్వాసం ఖర్చుకుంటుంది, ఎలాంటి విశ్వాసంతో వెతుకుతున్నాడో తెలుసుకో. ఆ యొక్క భూమిలో ఆ రక్తం పడి దేవుని మరణిస్తున్నది. అమ్మే, నేను ఎలాంటి విశ్వాసం అమ్మా? అయ్యా, నువ్వు ఎలాంటి విశ్వాసివి? ఎలాంటి విశ్వాసం? నేను లేదయ్యా, చర్చిలో మాత్రం విశ్వాసిని, బయటికి పోతున్నానే ఏమంటారు? బయటికి పోతానే విశ్వాసిని. బయటికి పోతున్నా ఏమంటారు తెలుసా? ఏమైతుందో చర్చిలో మాత్రము విశ్వాసి, పోనే విశ్వాసి. గాండ్రగా ఇచ్చేది, అడిచేది. దేవుని మహిమ కలుగును గాక. దేవునికి మహిమాత్మకం జీవించు. కర్తరికి ఉమ్మయ్య జీవించు. ఉమ్మయ్య ఇది కర్తరికి నీ ఆడవాళ్ళు ఏసుక్రీస్తే ఉమ్మయ్య జీవి, ఉమ్మయ్య బాలే. అదా విశ్వాసం ఉంటే నీ అప్పుడిప్పుడు పడకలే ఒన్ను ప్రయోజనం ಇಲ್ಲ.
பிரயோஜனமே கிடையாது. விசுவாசத்துல நிலைநிற்கிறவனு ஒரு நாள் கூட அசக்க மாட்டான். ஒரு நாள் கூட ஒரு நிமிஷம் கூட அசக்க மாட்டான். ஏன் தெரியுமா? அவன் விசுவாசம் அவனை காப்பாடுது. அவன் விசுவாசம் நிற்கிறது. விசுவாசே பதறாதே, விசுவாசே கலங்காதே, விசுவாசே திகையாதே. உங்க அப்பா உங்களோட இருக்கிறார். ஏசப்பு உங்களோட இருக்கிறாரு. உங்களோட நடக்கிறார். அவர் ஒரு நாள் ஒருபோதும் ஒரு கைவிட மாட்டார். ஒரே நிமிஷம், ஒரே செகண்ட் இந்த காத்துக்கார் வரலாம். இங்க இருக்கிற நாம எல்லாம் கொஞ்சம் அப்படிதான். ஊரு கூட அப்படிதான், தேசம் அப்படிதான். அந்த காத்தா அப்படியே வந்து இருக்குது. அந்த காத்த வந்து இருக்குது. ஆண்டவர் அந்த காத்தை விட்டாரு இல்லையா? அந்த காத்து எப்படி வருதோ அப்படியே நான் பரிசிருக்கோம், அப்படியே பரிசிருக்கோம். காத்த வரலனாக்கா ஒரு மனுஷன் கூட இருக்க மாட்டான். ఒక్క మనిషి కూడా గాలిగా రాకపోతే ఒక్క క్షణం కూడా నిలవడు. ఎక్కడో అక్కడే అక్కడే పెరుగుకోవాల్సి వస్తుంది. నా ప్రియ దేవించానమ్మా, విశ్వాసి ఎలాగుంటాడు తెలుసా? ఎలాగుంటాడు విశ్వాసి? విశ్వాసి విశ్వాసం ఎలాగుంటాడు? విశ్వాసం అనేది నిరీక్షించబట్టుకు నిరుచూపమైనది, అదృశ్యమైనది, ఆనవాళ్ళకు రుజువు చేయబడింది. అదేం చేసింది? రుజువు చేయబడింది. అందుకే దీన్ని బట్టి అందరూ సాక్ష్యం పొందినారు. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దీన్ని బట్టి అందరూ సాక్ష్యం పొందినారు. ఈ ఆలయంతో సాక్షిగా ఉన్నారు. ఈ సన్నిధికి వస్తున్న యేసు సన్నిధికి ఒక సాక్షి. ఆమె నీవేనా మిగిలించి మిద్ది కట్టేమన్నా కానీ దాంట్లో ఎవరు ఉంటువా? ఎవరు ఉండేది లేదు. అయితే నేను ఉండేది లేదు. అయితే సాక్షి, నీ సాక్షి ఉందే. నీ పని మీద నీకు సాక్షి ఉందే. నువ్వు చదివే కాడ సాక్షి ఉందే. నువ్వు పోయే కాడ సాక్షి ఉన్నదే. నువ్వు కూర్చొని కాడ సాక్షి ఉన్నదే. దేవుని నా మహిమ కలుగును గాక. పెద్దలు సాక్ష్యం పొందినారా? సాక్షి నిలబడదు. ఎన్నన్నారని, ఏదన్నారని, ఏమన్నా కానీ నేను ప్రభుత్వంగా జీవిస్తానని సాక్షిగా నిలబడదు. ఆ సాక్ష్యం ఈ రోజున మనము పంచుకుంటున్నాం. ఆ సాక్షిగా జీవించడానికి ఈ వాక్యం పాఠము అర్థమవుతుందా? హల్లెలూయా, హల్లెలూయా. నుంచి అన్న వారు ఎవరున్నారు? ఎవరున్నారు? నాకేమికయ్యా సాక్షి? నేను సాక్షి కూడా ఏమెత్తుకొని పోగలను. దేవుని మహిమ కలుగును గాక. ఈరోజు భర్తకు భార్య సాక్షి లేదు, భార్యకు భర్త సాక్షి లేదు. తెలుసునా? తెలుసునా? పిల్లలకు తల్లులు సాక్షి లేదు, తల్లులకు పిల్లలు సాక్షి లేదు. ఏం కారణం తెలుసా? ఏం కారణం తెలుసా? ఆజ్ఞ మీరుతుంది. ఆజ్ఞ మీరిపోతున్నారు కనుక ఆజ్ఞ అతిక్రమే పాపం. పాపం పాపం వెళ్ళే జీతము మరణానికి పోతుంది. మరణానికి ఆజ్ఞ మీరుతా. సహోదరి, నీ ఆజ్ఞ నువ్వు చేయాలి. సహోదరుడా, నీ ఆజ్ఞ నువ్వు నడుచుకోవాలి. అది ధర్మం, అది దేవునికి ఇష్టము. అందుకే పెద్దలు సాక్ష్యం పొందినారు. వారు చేసిన దానికి సాక్ష్యం పొందినారు. దేవుని మహిమ కలుగును గాక. వారి విశ్వాసం నిలిచిపోయారు, విశ్వాసం ఊరిపోయారు. దేని వల్ల? లోకంలో వాటి ఆశలు కోరలా, లోక భోగానికి కోరలా, లోక ఆశలకి కోరలా. వారు దేనికి కూరారు తెలిసిన? దేనికి నిలయం జరుగుతారు తెలుమా? ஆண்டவராக இயேசு கிறிஸ்துக்காக, தேவனுக்காக நிலைநிற்கிறார். அவன் கலக்க மாட்டான், அப்படியே நிலைப்பான். தேவன் மகிமை கலகுன்னு காக்கலாம். ஹல்லேலூயா.
அல்லேலூயா. எனக்கு பத்துமா தெரியாது, எனக்கு என்ன ஆகுதோ தெரியாது. எந்த சமயம் என்ன நடக்குது, நல்லதாக இருக்கிறார், நல்லபடி இருக்கிறார், బాగానే ఉన్నది. పోయేసిందే, వయసు బిడ్డే, వయసుదే, మిషన్దే కాదు, ఇక వయసు అయిపోలేదే, బాగానే ఉన్నది, బాగానే ఉన్నది. పుట్టు వెళ్ళిపోయింది, కాండ్రాలు వెళ్ళిపోయింది. వేదన పడకు సహోదరి, విశ్వాసి, విశ్వాసి, యవన బిడ్డలారా పడిపోవద్దు, యవన సహోదరులారా ఎడవద్దు. ఇడిశారంటే, పడిపోయినారంటే లేపడానికి, నిజంగా నిజంగా లేపడానికి ఎవరు రానక్కడికి. తర్వాత ఏమన్నాడు, ఆదర్శమైనది అది నిరుత్సూరమైనది, దాన్ని బట్టి కర్తలు సాక్ష్యం పొందిరి. వాక్యం వలన నిర్మాణమైనది, దాన్ని బట్టి కనబడేను. విశ్వాసంతో గ్రహించబడుతున్నాము. విశ్వాసం బట్టి ఏడేలు కయ్యూరు కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించను. దేవుడు అతని బలిని గూర్చి అతని గురించి సాక్ష్యం ఇచ్చాను. అతడు ఆ సాక్ష్యం బట్టే నీతిమంతులుగా తీర్చబడను. దేవుడు నా మహిమ కలుగును గాక. మీ సాక్ష్యం బట్టి మీరు నీతిమంతులు. నీతిమంతుల గుడారాలకు వినబడుచున్నది రక్షణ సంగీత సునాదములు. నీతిమంతుల గుడారాలకు వినబడుచున్నది రక్షణ సంగీత సునాదములు. నీ కృప నిత్యముండును, నీ కృప నివారింప నా బలమా యేసయ్యా. దాని కృప ఎవరు నిలుచడానికి, ఎవరు ఇస్తారో, ఎవరు పంపిస్తున్నారు? ఆ నీతిమంతుడు గుడారాలు ఉంటున్నాడు. ఏదేలు తెచ్చాడు అనుకున్నాం, కయ్యూరు అర్పణ తెచ్చాడు. ఎన్ని అర్పణ తెచ్చారు మీరు? 2 తెచ్చారా, 1 తెచ్చారా? ఎన్ని అర్పణ తెచ్చారయ్యా? ఒకరు కయ్యూరు, ఒకరు ఏదేలు. ఇద్దరు అన్నదమ్ములు, ఇద్దరు అన్నదమ్ములు, ఇద్దరు అన్నదమ్ములు. కయ్యూరుకి ఏమొచ్చింది తెలుసా? ఈ యొక్క అర్పణ ఏదేలు అర్పణ దేవుడు అంగీకరించినాడు. ఈయన ఎలాగైనా ఉండదు, ఎవరు ఈయన ఎలాగైనా ఎగిరించాలి, ఈయన ఎలాగ ఉండకూడదు. దేవుడు నా మహిమ కాదు కాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైనా మంచి చేసిననుకో పక్కలు ఏమనుకోండి తెలుసా, ఈడు మంచి చాచుండరా, ఈడెక్కడి నుంచి ఎగిరించే సరిపోతే ఎన్ని ఆలోచనలు చేస్తారు తెలుసా? ఎంతమంది ఆలోచన చేస్తారు తెలుసా? ఎక్కడెక్కడ పోయి ఆలోచించారు తెలుసా? పడవేను పగడాలు అలాగే ఆలోచన చేసి చేసి ఏ సమయమైనా చేయాలి, ఏ రోజు చేయాలి, ఎలాగ చేయాలి, ఎలాగా ఎత్తేయాలి, ఆలోచన చేసి బైక్ ఎక్కించాడు. కార్లో పోయేటోడిని కార్లో పనికుండా బైక్ ఎక్కించాడు. బైక్ మీద పోతే ఎలాగైనా ఈజీగా పట్టుకోవచ్చు. కారు అయితే డ్రైవర్ ఉంటాడు, డ్రైవర్ ఉంటే ఎలాగైనా ఈ లీకట్ పైకి అందరికి తెలిసిపోద్ది అని చెప్పి బైక్ ఎక్కించాడు. ఎన్ని ప్లాన్లు చేశారు తెలుసా? దేవుడు మహిమ కలుగును గాక. మనం అనుకుంటున్నాం ఏదో జరిగిందిలే, ఏదో జరుగుతున్నదిలే. ప్లాన్ చేసి సెంటర్లో ముగించాడు. దేవుడు మహిమ కలుగును గాక. ఒక నీతిని ప్రకటించువాడిని, నీతిగా జీవించేవాడిని ఎంత ప్లాన్ చేస్తాడో తెలుసా సహోదరి?
సహోదరుడా, నువ్వు పాపం చేస్తుండు, పాపం చేస్తాడు, చేయట్లే తిరిగిపోతాడు. అయితే నీతి మంచుల కొరకు, నీతి మంచుల కొరకు ఎంతమంది కాసుకోలేరు తెలిసిన, ఎంతమంది ఎగిరియాలని చెప్పి కొట్టుకుందని చెప్పి ఎంతమంది కార్యం చేయలేక దేవుని మహిమ కలుగుతాక, దేవుని మహిమ కలుగుతాక. కన్నీరు వస్తూ వేసుకోడా, నీ కన్నీరు నిలుస్తూ ఏసుకాడు బ్రతుకు, ఏసుకాడు జీవించు. ప్రవీణ్ పగడాలు ఈ రోజున సాక్షిగా నిలబడిపోయినాడు. దేశమంతటికి కొన్ని రోజులు బ్రతికిన ప్రభు కాదు బ్రతికి వెళ్ళిపో, ప్రభు కాదు జీవించి వెళ్ళిపో. లోకం ఏమీ లేదు. వట్టి చేతలు వచ్చాం, వట్టి చేతలు పోవాల్సి వస్తుంది. అంతే మన జీవితం, అంతే మన బ్రతుకు. నిజంగా కయ్య మంచి అర్థం తెచ్చాడు, మంచిగా ప్రార్థన చేస్తున్నాడు, మంచిగా వాక్యం చదువుతున్నాడు, దేవుని చదివికి కరెక్ట్గా వస్తున్నాడు, ఆయన ఆత్మలు కరెక్ట్గా తీసుకొస్తున్నాడు. కయ్యం చేసినాడు తెలుసా? ఎలా అర్థం చేసేది తెలుసా? ఏదో చేద్దాంలే, పోదాంలే, ఏ సమయం చాలే, ఏ రోజుమైనా చాలే, సమయానికి చిమ్మడిగా సరిపోతులే అనుకున్న బ్రతికిన కయ్యోనికి కోపం వచ్చింది. పగడాల మీద కోపం వచ్చింది అందరికీ. యారో ఏ సమయంలో ఎగిరించాలి, ఏ సమయంలోని ముగించాలి ప్లాన్ చేసి నిజంగా ఏదైనా కూడా అలాగనే ప్లాన్ చేశారు. అప్పుడు దేవుని జనమ కయ్యోను ప్లాన్ చేసి ఏబేల్ని ఇద్దరు తోటలో పనిచేసుకొని పోయారు. మంచి కత్తి ఎత్తుకొని పోయి ఒకే రేటు నరికేశాడు. నరికేస్తూనే కానీ ఆ యొక్క ఏడు రక్తం పరలోకంలో దేవుడా మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితం మారుతుంది అనుకో. కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాలు నీతిగా బతకదాం, నీతిగా జీవిస్తాం. తర్వాత ఏమంటాడు కయ్యం తెలుసా? నేనేం నీకు కావాలన్నా, నేను కావాలన్నా. ఇప్పుడు ఏమంటాడు తెలుసా? పవన్ చంపి యాక్సిడెంట్ అయి చనిపోయాడు, యాక్సిడెంట్ అయి గుద్ది చనిపోయాడు, పడిపోయి చనిపోయాడు. ఏం చేస్తాడు కయ్యను? అబద్ధ సాక్ష్యం పలుకు. నేను కావాలన్నా, నేను తమ్ముడికి కయ్య ఎవరికి ఏదైనా నేను కావాలన్నా. దేవుని మహిమ కలుగును గాక. దేవుని కాదు బ్రతికింది సహోదరుడా, ప్రభు కాగి జీవించు, ప్రభు కాగి బ్రతుకు, ప్రభు కాగి నిలబడు. రేపొద్దున నేను కావాలని చెప్పకుండా ప్రభు సన్నిధిలో నిర్దోషిగా ప్రభు సన్నిధి సేవు కళ్యాణపా ఏం చేశాడు? కళ్యాణపా అర్పణ ఎవరైనా అర్పణ అంగీకరించాడు? ఏబేలు అర్పణ అంగీకరించాడు. దేవుని మహిమ కలుగును గాక. ఏబేలు అర్పణలాగా అంగీకరించాడు. ప్రభు కొరకు జీవించింది కనుక, ప్రభు కొరకు బ్రతికింది కనుక, ప్రభు కొరకు నడిచింది కనుక ఏబేలు రక్తాన్ని ఆయన అర్పణ అంగీకరించాడు. కయ్యాన్ని అర్పణ అంగీకరించాలా? చంపిన వాడిని అర్పణ అంగీకరించాలనుకుంటేనేమో, పాపం చేసిన వాడిని